గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి ప్రజెంట్ అయితే ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. మీకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితే, ఇంటర్నల్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని టైం టేబుల్ అన్నట్టు. ఇది ఓన్లీ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. September 25, 2024 దీన్ని మనకి పీడిఎఫ్ వచ్చింది. సో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ మాత్రమే ఇది. వేరే యూనివర్సిటీస్ కేయూ కానీ, టీయూ, ఎంజీయూ, మహాత్మా గాంధీ, పాలమూరు ఇవన్నీ యూనివర్సిటీస్కి టైం టేబుల్ అనేది వేరు వేరు ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ. మ్యాక్సిమం సేమే ఉంటుంది, ఓకేనా. సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్ అదే టైంలో జరుగుతాయి. బట్ ఇది ఓన్లీ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చింది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్తున్నాయి. సో ఇది మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతుంది, ఓకేనా. అన్ని యూనివర్సిటీస్కి కూడా ఇది ఇట్నే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యాంపస్ అండ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్. కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటే సబ్ క్యాంపస్, నిజాం కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అన్నట్టు. ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాంపస్ అంటే మెయిన్ క్యాంపస్. మళ్ళీ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అండర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఓయూ అంటే నార్మల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ అందరికీ అన్నట్టు. సో ఉస్మానియా యూనివర్సిటీ అల్మానిక్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్స్ పీజీ 2024-25 ఫస్ట్ సెమిస్టర్, ఓకే. ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ అంటే మీ సీనియర్స్ ఇప్పుడైతే ఎవరైతే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ ఉన్నారో, అండ్ ఫస్ట్ సెమిస్టర్ అంటే మీరు ఎవరైతే వచ్చేటోళ్ళు ఉన్నారో వాళ్ళకి. సో 24-25 మనకి ఇప్పుడు మీ బ్యాచ్ అన్నట్టు, ఓకే. సో ఐఎమ్ డిజైర్ టు కమ్యూనికేట్ ద అప్రూవల్ ఆఫ్ యూనివర్సిటీ ఫర్ ద ఫాలోయింగ్ అల్మానిక్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎస్డబ్ల్యూ, ఎంసీజే, లైబ్రరీ సైన్సెస్ ఫర్ ద అకాడమిక్ 24-25. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది అంటే, సో ఇంట్రడక్షన్. సో ఇది మనకు సంబంధం లేదు, దసరా వెకేషన్ ఉంది. ఇప్పుడు దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత క్లాసులు స్టార్ట్ అవుతాయి. కమెన్స్మెంట్స్ ఆఫ్ క్లాసెస్ ఎప్పుడు కమెన్స్ అవుతాయి? అక్టోబర్ 16 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఓకేనా. అక్టోబర్ 16 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. అక్టోబర్లో క్లాసులు అవుతాయి, నవంబర్లో క్లాసులు అవుతాయి, డిసెంబర్లో క్లాసులు అవుతాయి, జనవరిలో క్లాసులు అవుతాయి, ఫిబ్రవరిలో కూడా క్లాసులు అవుతాయి, ఓకేనా. సో ఇంతే, ఇక ఫిబ్రవరిలో లాస్ట్ అన్నట్టు, ఓకేనా. అంటే అక్టోబర్లో మనకు ఆల్రెడీ 16 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి రూల్స్ ప్రకారం, వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారము. సో ఇది ఒక 15 డేస్ ఉంటుంది. ఇంకో అక్టోబర్ ఒక హాఫ్ మంత్ ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఒక 4 మంత్సే ఉంటుంది మీకు. ఫస్ట్ సెమిస్టర్ అనేది మొత్తం 4 మంత్స్లో అయిపోతుంది, ఓకేనా. మార్చిలోనే మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ అన్ని మార్చిలో ఉంటాయి. సో దాని గురించి డిస్కషన్ చేస్తాం. మనకి మొత్తం 4 ఇంటర్నల్స్ ఉంటాయి, ఓకేనా. ఒక సెమిస్టర్కి 1 సెమ్కి 4 ఇంటర్నల్స్ ఉంటాయి. అర్థమైంది కదా. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూపిస్తాం మీకు. ఫస్ట్ క్లాసెస్ అనేది అక్టోబర్ 16కి స్టార్ట్ అవుతుంది. 1 మంత్ తర్వాత అంటే 18 నవంబర్ అంటే ఎగ్జాక్ట్లీ 1 మంత్ తర్వాత ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. 18th నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు ఫస్ట్ ఇంటర్నల్స్ ఉంటాయి. సో మనం ఇంటర్నల్స్ అనేవి రాయాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంటర్నల్ ఉంటాయి. ఇప్పుడు 5 సబ్జెక్టులు ఉంటే 5 ఇంటర్నల్స్ రాయాలి. 18th నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు, అంటే 1 మంత్ తర్వాత. క్లాసెస్ అనేవి 16th అక్టోబర్ స్టార్ట్ అయింది. కానీ 16th అక్టోబర్ అందరూ రారు క్లాసెస్కి. 18th నవంబర్ వరకు ఫస్ట్ ఇంటర్నల్ వరకు అందరు వస్తారు. బికాస్ హాస్టల్ అనేది 18th నవంబర్ వరకు ఓపెన్ అయిపోతుంది. థర్డ్ ఫేజ్ కూడా మ్యాక్సిమం అయిపోయి హాస్టల్ అప్లికేషన్ కూడా అయిపోయి హాస్టల్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇంటర్నల్ 18th నవంబర్ వరకు స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ లేట్ అయితే పోస్ట్పోన్ చేస్తారు. 18th నవంబర్ టు 23 నవంబర్ ఫస్ట్ ఇంటర్నల్ అని ఇచ్చారు. ఈ టైం వరకు అన్ని ప్లేస్లు అయిపోయి అందరు హాస్టల్ వస్తే ఓకే. ఒకవేళ రాకపోతే పోస్ట్పోన్ అయితే వేస్తారు. మీకు అయితే టెన్షన్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ డేట్స్ ఫర్ మార్క్స్ అప్లోడ్ ఉంది. ఇది మనకు సంబంధం లేదు. ఇది యూనివర్సిటీ వాళ్ళు, కాలేజెస్ వాళ్ళు మన ఇంటర్నల్ మార్క్స్ యూనివర్సిటీకి అప్లోడ్ చేస్తారు. అది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇంటర్నల్ ఎప్పుడు ఉంది అంటే December 12 నుంచి, ఓకేనా. సో December 12 నుంచి ఉంది. December 12 నుంచి December 14 వరకు ఉంది. నవంబర్ 18 ఫస్ట్ ఇంటర్నల్ స్టార్ట్. 1 మంత్ కాకముందుకి మళ్ళీ December 9 సెకండ్ ఇంటర్నల్ స్టార్ట్. సో మళ్ళీ థర్డ్ ఇంటర్నల్ చూడండి. థర్డ్ ఇంటర్నల్ మళ్ళీ జనవరి 6 అంటే ఒక 1 మంత్ తర్వాత. మళ్ళీ ఫోర్త్ ఇంటర్నల్ చూడండి. ఫోర్త్ ఇంటర్నల్ February 3 అంటే 1 మంత్ తర్వాత. ఫస్ట్ ఇంటర్నల్ అయిపోయినాక 1 మంత్కి సెకండ్ ఇంటర్నల్ అయిపోయినాక 1 మంత్కి థర్డ్ ఇంటర్నల్ అయిపోయినాక 1 మంత్కి ఫోర్త్ ఇంటర్నల్. సో అంతే, మొత్తం 4 ఇంటర్నల్స్ ఉంటాయి. ఈ 4 అనేవి మనం కంపల్సరీ అటెండ్ కావాల్సిందే. 4 ఇంటర్నల్స్, ఓకేనా. మనకి వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్కి దీనికి వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి. అన్న సెమ్ ఎప్పుడు ఉంటుంది అంటే, సెమ్ ఇక్కడ చూడండి. సో మనకి February 3 to 7 ఫోర్త్ ఇంటర్నల్స్ ఉంటాయి. అంతే, ఫిబ్రవరి 7కి ఇంటర్నల్స్ అయిపోతాయి. అంటే ఇక క్లాసెస్కి ఎవరు రారు ఇక. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ హాలిడేస్ అంటారు. మనకి February 16 దాకా ఎగ్జామ్స్. కమెన్స్మెంట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అని ఇక్కడ ఇచ్చిండు. 17 February 2025. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ మనకి మార్చ్లో ఉన్నాయి. సో వీళ్ళు మంచిగా చూడండి,
సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ మార్చి 3 నుంచి స్టార్ట్ అవుతాయి అట, ఓకేనా. అంటే మీకు ఫిబ్రవరిలోనే సెమ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ క్లారిటీగా చూడండి, వీళ్ళు ఏమి ఇచ్చారంటే 4th ఇంటర్నల్ అనేది ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ హాలిడేస్ అనేది ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు అయిపోతుంది, ఓకేనా. ఫిబ్రవరి 16కి ప్రిపరేషన్ హాలిడేస్ అయిపోతాయి, ఓకేనా. ఫిబ్రవరి 7కి మనకి 4th ఇంటర్నల్ రాసినంటే కాలేజ్కి ఓరిగా ఇంటర్నల్ అయిపోయింది అంటే ఫిబ్రవరి 7కి ఇంటర్నల్ అయిపోయిందంటే మీకు ప్రిపరేషన్ హాలిడేస్ ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఇచ్చారు ప్రిపరేషన్ హాలిడేస్. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ మార్చి 3 అన్నారు. మార్చి 3కి సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్లోనే మనకి సెమ్ ఎగ్జామ్స్ అనేటివి కూడా మనకి కంప్లీట్ అయిపోతాయి అని ఇచ్చారు, ఓకేనా. కమెన్స్మెంట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఓకేనా. సెమ్ ఎగ్జామ్స్కి సంబంధించి 17-2 అని ఇచ్చారు. సో మీరు ఈ టైం టేబుల్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, పోస్ట్పోన్ కూడా అవుతుంది, ఓకేనా. పోస్ట్పోన్ కూడా అవుతుంది. సో కానీ జరుగుతాయి మ్యాక్సిమం. నేను చెప్తున్నా కదా, ఫిబ్రవరిలోనే మీకు సెమ్ ఉంటుంది, ఓకే. ఫిబ్రవరిలో ఫస్ట్ సెమ్ ఉంటుంది. సెకండ్ సెమ్ మళ్ళీ జూలైలో కానీ ఆగస్ట్లో కానీ పెడతారు. జూలైలో కానీ ఆగస్ట్లో కానీ మళ్ళీ సెకండ్ సెమిస్టర్ పెడతారు. సో మా టైంలో కూడా అంతే జరిగింది. సో వితిన్ ఒక 4 months కూడా మనకి టైం ఉండదు. 4 months కాకముందుకే మనకి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో హాస్టల్ అప్లై చేసుకొని తొందరగా క్లాసెస్కి రండి. 4 ఇంటర్నల్స్ ఉంటాయి, కంపల్సరీ 4 ఇంటర్నల్స్ అనేవి రాయాలి. ఇది ఓయూకి మాత్రం, ఓకేనా. సో కేయూబియు, కేయూటీయు, ఎంజీయూపీయు అవన్నిటికీ అకాడమిక్ మీకు ఉంటుంది, ఓకేనా. కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అన్ని యూనివర్సిటీస్ ఒకటేసారి ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యాయి. ఇప్పుడు డిగ్రీ లాగానే ఇది కూడా. డిగ్రీ మొన్న ఉస్మానియా ఒకసారి కండక్ట్ చేసింది, శాతవాహన ఒకసారి కండక్ట్ చేసింది. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క టైం టేబుల్ ఇస్తుంది. ఇవి కూడా అంతే ఉంటాయి. పీజీ ఎగ్జామ్స్ కూడా ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కసారి కండక్ట్ చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం టేబుల్ ఉంటుంది, డేట్స్ అనేవి వేరు ఉంటాయి. సో ఇది మాత్రం ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఎవరైనా ఉంటే మీరు చూసుకోండి. సో లేట్ అవుతుంది అంటే చెప్తున్నా కదా, పోస్ట్పోన్ చేస్తారు. ఒకవేళ లేట్ అయితే మనకి ఫస్ట్ ఇంటర్నల్ November 18కి ఉంది. సో November 18 వరకు మీరు ఈజీగా వస్తారు హాస్టల్కి, ఓకేనా. అక్టోబర్లోనే హాస్టల్ అప్లికేషన్లు అనేవి స్టార్ట్ అవుతాయి. November 18 వరకు మీకు హాస్టల్ ఓపెన్ కూడా అవుతుంది, హాస్టల్కి వస్తారు. ఫస్ట్ పేస్ అండ్ సెకండ్ పేస్ వాళ్ళు హాస్టల్కి వస్తారు, ఓకేనా. థర్డ్ పేస్ వాళ్ళు కూడా అది టైం టేబుల్ ఇంకా రాలేదు. థర్డ్ పేస్ టైం టేబుల్ వస్తే థర్డ్ పేస్ వాళ్ళు కూడా మ్యాక్సిమం November 18 వరకు అందరూ హాస్టల్కి వస్తారు. ఆల్ 3 పేసెస్ అయిపోతాయి. నవంబర్ వరకు హాస్టల్ కంపల్సరీ ఓపెన్ అవుతుంది. అండ్ 18 వరకు ఫస్ట్ ఇంటర్నల్స్ అందరూ రాస్తారు. సో మీరు అనుకున్నంత హార్డ్ డే ఉండదు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అవి. సో ఓపెన్గా చెప్పాలంటే సగం మంది చూసుకుంటూనే రాస్తారు. ఒకవేళ మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బాగా స్ట్రిక్ట్ ఉండి బాగా ఫోర్స్ చేస్తే మాత్రం కొంచెం చెప్పలేము. కానీ అటెండ్ అయితే పాస్ అయితే అవుతారు. ఇంటర్నల్స్ కంపల్సరీ పాస్ మార్క్స్ అటెండ్ అయితే వేస్తారు. సో అంతే, చూసుకొని టైం టేబుల్ ఇది వచ్చింది. సో అది చెప్తున్నా. ఎనీవేస్ సైనింగ్ ఆఫ్. హాస్టల్ అప్లికేషన్ ఇంకా రాలేదు. హాస్టల్ అప్లికేషన్ వస్తే నేను చెప్తా, అది రాలేదు, ఓకేనా. వస్తే మాత్రం చెప్తా కంపల్సరీ. అది ఆఫ్టర్ దసరా హాలిడేస్ వస్తుంది అనుకుంటున్నాను, లేదా దసరా హాలిడేస్లోనే సెకండ్ పేస్ అయిపోయినాకన్నా అది ఇస్తారు. వన్స్ అది ఇస్తే మాత్రం నీకు చెప్తా మీకు. అది వేరే ఓయూ అయితే ఎస్పెషల్లీ. మిగిలిన యూనివర్సిటీస్ వాళ్ళు కూడా మీకు మెసేజెస్ పంపుతారు. అది ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది, యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఓయూ మాత్రం ఆన్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో హాస్టల్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే మాత్రం చెప్తాను నేను, అది టైం పడుతుంది. ఇంకొక 2-3 weeks దసరా హాలిడేస్ తర్వాతనే అనుకుంటున్నాను నేను. వన్స్ వస్తే మీకు అప్డేట్ ఇస్తా. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, ఓకేనా. ఎనీవేస్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.